ప్రైవేటీకరణ, మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ, మెడికల్ కళాశాల ప్రైవేటీకరణను ఆపాలి, ఆపాలి. మెడికల్ కళాశాల ప్రైవేటీకరణను అదేవిధంగా మేము కూడా మా నాయకుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సర్వేపల్లిలో తహసీల్దార్ వినతి పత్రం సమర్పించడానికి వచ్చాము. అయితే కోటి సంతకాలు మొదలుపెట్టినప్పటి నుంచి ఈ నిర్ణయం, ప్రభుత్వ నిర్ణయం మీద ఎంత వ్యతిరేకత ఉంది అనేది అందరికీ అర్థమవుతుంది, అందరికీ స్పష్టంగా తెలిసిపోతుంది. ఎక్కడికి వెళ్ళినా జాతరకు వచ్చినట్టు వస్తున్నారు జనాలు. ప్రతి ఒక్కరు పార్టీ అని కాదు, ప్రభుత్వంతో ఉన్న వాళ్ళు కూడా ఈరోజు కోటి సంతకాల సేకరణలో పాల్గొనడం, ప్రతి ఒక్కరు మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ చేసేటువంటి ఈ నిర్ణయాన్ని అడ్డుకోవడం, గట్టిగా వ్యతిరేకించడం అనేది మనందరం చూస్తాం. అయితే ఎంత వ్యతిరేకించినా ఏమి చేసినా కానీ ప్రభుత్వానికి కలిసి చీమ కుట్టినట్టు కూడా లేదు. వాళ్ళు చేయాలనుకుంటే మాత్రమే వాళ్ళు చేస్తున్నారు. కాకపోతే ఏదో ఒక బహానా చెప్పాలి కాబట్టి నిధులు లేవని, నిధులు కొరతని, ఈరోజు నాబార్డ్ నుంచి మీకు లోన్ రానుంది, మీరు వేరే వేరే దగ్గర చాలా అభివృద్ధి పథకాలు చేపట్టారు, చాలా వాటికి డబ్బులు వెచ్చిస్తున్నారు. అట్లాంటిది 10 మెడికల్ కళాశాలలు దాదాపు అన్నీ పూర్తయిపోయినాయి. నిధుల కొరతనంటే మీకు నేషనల్ మెడికల్ కౌన్సిల్ పులివెందులు ఆల్రెడీ రెడీ అయినటువంటి కాలేజీని ఎందుకు ఆపమని చెప్పారు మీరు? ఏమీ లేదు, అన్ని ప్రైవేటీకరణ చేయాలి, జగన్ అన్న చేసినటువంటి మంచి పని జనాలకి దక్కకూడదు అనేటువంటి ఆలోచన తప్ప ఇంకేమీ లేదని స్పష్టంగా అందరికీ తెలిసిపోయింది. జనాల్లో విపరీతమైనటువంటి అసహ్యింపు ఉంది. ఎందుకు ఈ రకంగా ప్రభుత్వం పనిచేస్తుంది అనేది ప్రజలకు కూడా అర్థం కావట్లేదు. కాకపోతే మీరు ఏదైనా కానీ ఎట్టయినా కానీ ముందుకు వెళ్ళి ఈ నిర్ణయాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, ఎట్టయినా జనాలు మభ్యపెట్టాలి, మనం ఎలక్షన్లో మభ్యపెట్టినట్టు అనేటువంటి ఆలోచనలో ఉన్నట్టుంది ప్రభుత్వం పెద్దలందరూ. అయితే ఆ ఆటలు ఏమి సాగవు, ప్రజలకు అందరికీ అర్థమైపోయింది, ప్రజలందరూ ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తారు. అయితే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా ప్రజలకు అండగా ఉంటుంది. ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకునేంత వరకు పోరాటాలు ఇంకా కొనసాగుతాయి. జిల్లా వ్యాప్తంగానూ చేస్తాము, రాష్ట్ర వ్యాప్తంగానూ చేస్తాం. ప్రతి దగ్గర మీరు చేసే తప్పుని వైఎస్ఆర్సీపీ పార్టీ అడ్డుకోవడానికి ఉందనేది గుర్తుపెట్టుకుంటే మంచిది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు, మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గాల్లో కేంద్రాల్లో ఈ ర్యాలీ నిర్వహిస్తున్నాం. అందులో భాగంగా సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి వెంకటాచల మండల కేంద్రంలో ఈ ర్యాలీని నిర్వహించి తహసీల్దార్ గారికి వినతి పత్రం సమర్పించారు. జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కళాశాలలు తీసుకొస్తే వాటిలో 7 మెడికల్ కళాశాలలు పూర్తయ్యాయి, 5 మెడికల్ కళాశాలలో అడ్మిషన్లు కూడా అయ్యాయి, 10 మెడికల్ కళాశాలలు వివిధ దశలలో పురోగతిలో ఉన్నాయి. అటువంటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు ఈరోజు 10 మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేయాలనేటువంటి దుర్మార్గం. దానితో పాటు ఈరోజు పూజితమ్మ చెప్పినట్టుగా పులివెందులకు సంబంధించినటువంటి నేషనల్ మెడికల్ కౌన్సిల్ అడ్మిషన్లు ఇస్తే 50 మంది పేద విద్యార్థులు వైద్య విద్యను అభ్యసించేటువంటి అవకాశం వెసలుబాటు కలిగితే దానిని వద్దు అని రాసినటువంటి చరిత్రహీనుడు ఎవడన్నా ఉన్నాడు అంటే రాష్ట్ర చరిత్రలో చంద్రబాబు అక్కడే. అంటే కాలేజీ పూర్తయి ప్రభుత్వం కాలేజీ నడపడానికి సిద్ధపడి నేషనల్ మెడికల్ కౌన్సిల్ కూడా అన్ని రకాలైనటువంటి ఆధారాలు ఉన్నాయి, అన్ని వసతి సదుపాయాలు ఉన్నాయి, దీనికి 50 సీట్లు మేము కేటాయిస్తున్నాము, 50 మందికి ప్రవేశం కల్పించండి అంటే వాళ్ళ వైద్య విద్య అంటే పేదవాడి కుటుంబాలలో వైద్య విద్యను అభ్యసించాలి, మా బిడ్డ డాక్టర్ కావాలనేటువంటి ఆశల మీద నీళ్లు చల్లినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిలో ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో చూస్తున్నాం. దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రము మాకు మెడికల్ కళాశాలలు కావాలి, మాకు మెడికల్ సీట్లు పెంచండి అని చెప్పి ఈరోజు తిరుగుతుంటే జగన్మోహన్ రెడ్డి గారు కష్టపడి 17 మెడికల్ కళాశాలలు తీసుకొస్తే ఆ 17 మెడికల్ కళాశాలలు దక్కకూడదు, ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఉండకూడదు, జగన్మోహన్ రెడ్డి గారి పేరు ప్రజలు చిరస్థాయిగా మిగిలిపోతుంది అనేటువంటి ఆలోచనతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం. ఎక్కడైతే ప్రభుత్వ రంగంలో ప్రభుత్వ ఆధీనంలో ఏ జిల్లాలో అయితే కొత్తగా ఏర్పడినటువంటి వాటిలో వైద్య కళాశాలలు లేవో 17 జిల్లాలలో 17 వైద్య కళాశాలలు ఏర్పాటు చేయాలనేటువంటి నిర్ణయం తీసుకున్నాడు. మిగతా దగ్గర ప్రభుత్వ రంగానికి సంబంధించినటువంటి వైద్య కళాశాలలు ఉన్నాయి. ఈరోజు వైద్య కళాశాలలు వస్తే
పేద విద్యార్థులు వైద్య విద్యను అభ్యసించడంతో పాటు దానికి అనుబంధంగా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు వస్తాయి. ఈరోజు నెల్లూరులో గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఉన్నట్టుగా ఏసీ సుబ్బారెడ్డి మెడికల్ కాలేజీకి దానివల్ల స్పెషలిస్టులు వస్తారు. బ్రహ్మాండమైనటువంటి వైద్యం పేదలకు అందించేటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఉచితంగా వైద్యం పేదలకి ఈరోజు అందిపుచ్చుకునే అవకాశం ఏర్పడుతుంది. ఇన్ని రకాలైనటువంటి ఆలోచనలు చేస్తే ఈరోజు నేను అనేక రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తానని, పేదలకి జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎక్కువగా సంక్షేమం ఇస్తానని చెప్పి ఈరోజు మాటలు చెప్పి ఈరోజు ఒక పక్క వాటిని ఎగ్గొట్టి ప్రజల సొమ్ము, మన సొమ్ము, మన ఆస్తి అయినటువంటి ఈరోజు మన హక్కు అయినటువంటి ఈరోజు మెడికల్ కళాశాలల్ని కేవలం 100 రూపాయలు ఎకరాకి 850 ఎకరాలుంటే 1000 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి దాన్ని 100 రూపాయలు ఎకరాకి ఇచ్చేస్తానని చెప్పి ఈరోజు చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి ప్రయత్నం తన స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రజల పేదల ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నాడు. కాబట్టి దానికి నిరసనగా ఇప్పటికే కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించాం. కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి సంబంధించి సర్వేపల్లి నియోజకవర్గంలో 60,000 మందికి ఈరోజు మీరు 60,000 మంది సంతకాలు చేయండి అంటే 60,000 మంది పూర్తి చేసి మరో 40,000 దాదాపుగా 1,00,000 సంతకాలు ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గం నుంచి ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనేటువంటి పరిస్థితి ఏర్పడిందంటేనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఈ రాష్ట్రంలో, ఈ జిల్లాలో, ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో ఎంత బలమైనటువంటి శక్తిగా ఎదగగలిగింది అనేటువంటిది ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఈరోజు ఒక్క పిలుపుకి ఈ నియోజకవర్గానికి సంబంధించి వేలాది మంది తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారంటేనే ఈ ప్రభుత్వం మీద, ఈ పాలకుల మీద, స్థానికంగా ఉండేటువంటి శాసనసభ్యులు, ప్రజాప్రతినిధుల మీద వ్యతిరేకత ఎంత ఉంది, జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ప్రేమ, అభిమానం చెప్పు చెదరలేదు ప్రజలకు అనేటువంటి దానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో చంద్రబాబు నాయుడు మెడలు ఉంచి ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచి రేపు రాబోయేటువంటి రోజుల్లో నియోజకవర్గ నిరసన ర్యాలీతో పాటు జిల్లా స్థాయిలో నిరసన ర్యాలీలు చేస్తాం. ఆ తర్వాత రాజ్యాంగాధిపతి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ గారిని కలిసి ఈరోజు రాజ్యాంగాధిపతి అయినటువంటి ఆయనని ఈరోజు మొత్తం ఏదైతే మేము కోటి సంతకాలు సేకరిస్తున్నామో నియోజకవర్గాల వారీగా అవన్నీ కూడా తీసుకువెళ్లి ఆయన ఆధీనంలో గవర్నర్ గారిని కలిసి మీరు జోక్యం చేసుకుని చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి ఈ అవినీతి కార్యక్రమాలకు అడ్డుపడండి. ఈరోజు కేవలం తన అవినీతి సంపాదనకి కక్కుర్తిపడి ప్రజా ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నాడు అని చెప్పి చంద్రబాబు నాయుడు మీద ఒత్తిడి పెంచడానికి అన్ని రకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారం ఉన్నా లేకపోయినా, అధికారం ఉన్నప్పుడు ఏ విధంగా వ్యవహరించాడో అంతకన్నా జాగ్రత్తగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులను ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు పెడుతున్నా ఈ రోజు ఒక కార్యక్రమం ఏర్పాటు చేస్తే ఆ కార్యక్రమానికి సంబంధించి మేము రిప్రజెంటేషన్ ఇస్తాం తహసీల్దార్ గారికంటే దానికి సంబంధించి ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొంటే ఈ ప్రభుత్వానికి వచ్చినటువంటి నష్టం ఏమిటో తెలియదు. డీఎస్పీ గారు చెప్పారు, మీరు 100 మందిని మించి వెళ్ళకూడదు, మాకు నియమ నిబంధనలు ఉన్నాయి అంటే మీరు మమ్మల్ని అణిచిపెట్టాలని చూస్తారా? మీరు ఈ కార్యక్రమాలని అణగదొక్కాలని చూస్తారా? ప్రజల నుంచి వచ్చేటువంటి కార్యక్రమాలని చంద్రబాబు నాయుడు తరమవుతుందా అణిచిపెట్టడానికి? ఈ దేశానికి స్వాతంత్రం రావాలని ఎలుగెత్తి ప్రజలు చాటితే బ్రిటిష్ పాలకుల్ని తరింకొట్టినటువంటి ఈ దేశంలో చంద్రబాబు నాయుడు లాంటి నియంత్రణతో పోకడాలని పోలీసులను అడ్డు పెట్టుకుని ఈరోజు ఆపాలంటే అరచేతిని అడ్డు పెట్టి అరుణోదయాన్ని ఆపలేరు అనేటువంటి విషయాన్ని చంద్రబాబు గమనిస్తే మంచిది.